వెల్కమ్ టు సమన్వి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న లాగ్లో వచ్చేసాను. సమన్వి సాన్వి వాళ్ళ ఫాదర్ బర్త్డే అనమాట. మా డే అంతా ఎలా గడిచిందనే లాగ్ నేను షేర్ చేశాను. లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి లైక్ చేసేయండి. నేనైతే సేమియా ఒకటే చేశానండి. అది తిన్న తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఇలా స్కూల్ ఫస్ట్ 1 వీక్ ఏంటంటే 1 అవరే ఉంటుంది. మోస్ట్లీ పేరెంట్స్ అందరూ బయటే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ డే అయితే క్లాస్ రూమ్లో కూడా అలౌ చేశారు. సెకండ్ డే నుంచి వాళ్ళే ఉంటారనమాట. చాలా ఫాస్ట్గానే గడిచిపోద్ది వాళ్ళకి. ఓ మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నారు, సేమియా తిన్నారు, ఎగ్ కూడా పెట్టేసి స్కూల్లో డ్రాప్ చేశాం. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఏం చెప్పాను? సేమియానా? చాలా ఎలా ఉంది? చాలా బాగుంది. నాన్న బర్త్డేకి ఏం చేసింది అమ్మ? సేమియా తిన్నావు సాన్వి? హాయ్ బాబోయ్, అయ్యో కళ్ళు మూసేసి తినేస్తున్నాను. ఎలా ముగ్గురు నాన్నకు తినిపించి టైపు. సాన్వి గడికి అయితే స్వీట్ ఫేవరెట్ అనమాట. మళ్ళీ వచ్చాక సేమియా అడిగింది, సరే అని కొద్దిగా ఇచ్చాము. లంచ్కి అయితే బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ టైం వీళ్ళకి ఏమీ పెట్టకుండా లంచ్కి తీసుకెళ్ళడం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు. అండ్ వెళ్ళే ముందు కేక్ కట్ చేసి వెళ్దాం అనుకున్నాం. అంటే మళ్ళీ వచ్చాక రెడీ అవ్వాలంటే అదంతా పెద్ద టాస్క్ కదా. నాన్నకి చిన్న ముక్క తినిపించు, నాన్నకి తినిపించు, నువ్వు కూడా. వాళ్ళకైతే తినడం మీదే ఉంది కాన్సన్ట్రేషన్. కేక్ వచ్చేసి ఈయన కొలిక్ పంపించారు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే వెయిట్ చేయండి, నాన్న పెట్టారు, చేతులు పెట్టద్దు, చేతులు పెట్టద్దు. నాకు చాక్లెట్ కేక్ ఇష్టం బేసిక్గా. సో ఎప్పుడు చాక్లెట్ ఆర్డర్ చేస్తాం మేము. ఈసారికి అయితే ఇంకా కేక్ వద్దనుకున్నా. అన్నం పెట్టకుండా తీసుకెళ్ళడానికి ఇంకో రీజన్ ఉందండి. సేమియా తినేసారు, కేక్ తినేసారు. సో ఆల్రెడీ హెవీ ఉంటుందని చెప్పి. అండ్ బిర్యానీ తింటారు, వీళ్ళకి ఇష్టం. సో ఎప్పుడు పెట్టి మీద ఇంకొంచెం పెట్టి ఒక ముద్ద ఇంటికి వచ్చి పెరుగన్న పెడదామని మా ప్లాన్ అనమాట. సో నందన ప్యాలెస్లో చాలా నచ్చింది మాకు బిర్యానీ, వీళ్ళకి కూడా నచ్చింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాము. మోస్ట్లీ ఒక 2-3 టైమ్స్ నుంచి అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇందులో నెల్లూరు బిర్యానీ అని చెప్పి ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. రైస్ ఒక చికెన్ ఒక మటన్ చెప్పి, మాకు చికెన్ ఇష్టం బేసిక్గా, పిల్లలకి బయట చికెన్ ఎందుకు అని చెప్పి వాళ్ళకి మటన్ది పెట్టించాం. మటన్ పీస్ చాలా సాఫ్ట్గా ఉంది. సో వాళ్ళు ముక్క కూడా మేమే తింటామని వాళ్ళకి వాళ్ళే తిన్నారు. సో వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు తినడం అన్నీ షూట్ చేసా, చెక్ చేసేయండి. అలాగే చేయండి. ఏదైతే అలా రాదమ్మా. రాదు. ఒక పాప నిమ్మకాయతో ఆడుకుంది, ఒక పాప బోన్తో ఆడుకుంది. అండ్ వాళ్ళు పింక్ బెలూన్స్ ఇచ్చారు, కానీ లాస్ట్లో కౌంటర్లో వాళ్ళు కలర్స్ చూసి ఒక ఆమెకు ఆరెంజ్ అంట, ఒక ఆవిడకి బ్లూ అంట మార్చారు. ఈవినింగ్ అయితే వీళ్ళకి ఇంట్లో ఎగ్ కర్రీ చేసి అన్నం తినిపించేసి మేము ఇంకా ఐస్ క్రీమ్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా టిఫిన్ కూడా బయట తినేద్దామని ప్లాన్ చేసాము. సో అలా ఆశా టిఫిన్స్లో టిఫిన్ తినేసి అక్కడి నుంచి కార్నర్ హౌస్ అనేది నా ఫేవరెట్ అనమాట. బేసిక్గా బర్త్డే ఎవరిదైనా సెలబ్రేషన్ నాది, పిల్లలదే కదా. సో ఆయన బర్త్డే కూడా నేనే ఎంజాయ్ చేశాను. అవునా, నేను ఎప్పుడు కొత్త ట్రై చేయనండి. బెంగళూరు వచ్చిన కొత్తలో ఈయనే డెత్ బై చాక్లెట్ అలవాటు చేశారు. అప్పటి నుంచి ఇంకా అస్తమాను అదే పని మీద ఉన్నా నేనైతే. మీలో ఎంతమంది ఉన్నారు అంటే, ఇది హైప్ అని కాదు, నాకు నచ్చుతుంది, నిజంగా నచ్చుతుంది. పోలార్ బేర్ క్రీమ్ స్టోన్లో కూడా తింటా డెత్ బై చాక్లెట్, కానీ కార్నర్ హౌస్ ఎందుకో తెలీదు ఇంకొంచెం రవ్వ ఎక్కువ ఇష్టం. నేను ఎంటైర్ డే ఏం షూట్ చేయలేదు, అలా నేను బయటికి వెళ్ళి చిన్న చిన్నవన్నీ షూట్ చేసి లాగ్ కింద చేసి ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మొన్న లాగ్ కూడా నచ్చింది. సో రెగ్యులర్గా లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్
ఒపీనియన్ ఏంటో షేర్ చేసేయండి. ఇది వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ ఛాలెంజ్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో. సో అది చేసాము. మోస్ట్లీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంతా కొన్ని కొలాబరేషన్స్ ఉన్నా మిగిలినవన్నీ మా మెమరీసేనండి. కొన్ని పిక్స్ లాస్ట్లో షేర్ చేశాను. మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.